ఆ వ్యక్తి ఆనందంగా ఉన్నాడు, కానీ రాముడు ఏడుస్తూనే ఉంటాడు. అదేమిటి? భృశం భవతి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తున్నాడు. అంటే అవతల వ్యక్తికి కష్టం కలగడానికి నా అటెన్షన్ లేకపోవడమే కారణం, నా రాజ్యంలో ఒక వ్యక్తి అని ఉంటుంది. అంటే మనకు అది అనుభవంలో తెలియాలంటే తల్లి సరిగా ఏదో ఫోన్ మాట్లాడుతూ కూర్చుంది, పాలు పెట్టింది పొయ్యి మీద, పిల్లవాడు వెళ్ళి మీద పోసుకున్నాడు, మచ్చబడింది, ఏడ్చింది, ట్రీట్మెంట్ అంతా అయింది, గాయం పోయింది, మచ్చ మాత్రం ఉంది. 10 ఏళ్ల తర్వాత కూడా చూసి నాయన నా శ్రద్ధ వల్ల రానికి అలా అయింది, ఇంకా బాధపడుతూనే ఉంటుంది, వాడి గాయం మానుతుంది. ఇలాంటి హృదయం రామచంద్రుడిది. ఇంకా రామచంద్రుడు ఆయన కృతజ్ఞుడు. కృతజ్ఞత అంటే మనకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాడిని గుర్తుపెట్టుకోవడం, కానీ 2 కృతజ్ఞత అంటే కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకైన తుష్యతి. రామచంద్రుడు చాలా సంతోషిస్తాడు, ఎప్పుడు చెప్పుకుంటుంటాడు, అయ్యా ఎవరో కథంచిత్ సంహవ్ ఉపకారేణ అతను హెల్ప్ చేశాడు, ఆయనకు చేయాలని చేయలేదు, ఏదో అనుకోకుండా చేశాడు. ఒక ఆయన దారి గుండా వెళుతున్నాడు, మీరు ఈ ఫంక్షన్కి రావాలనుకున్నారు, డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు, అతను రావాలని రాలేదు, అనుకోకుండా వచ్చాడు. అలాగా అనుకోకుండా ఎవరో హెల్ప్ చేశారు, కానీ రామచంద్రుడు గుర్తిస్తాడు, ఎప్పుడూ గుర్తుపెట్టుకొని కృతజ్ఞతగా ఉంటాడు. అదే కావాలని తనకు కీడు చేయాలని 100ల కొలది అపకారాలు చేసిన వ్యక్తినైనా నస్మరతి, గుర్తుపెట్టుకోవటం. అపకారాణం శతమపి, 100ల కొలది అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోడు రాముడు. ఎందువల్ల? మధ్యమర్ప ఆత్మవత్తయ, మంచి విశాల హృదయుడు, మంచి హృదయం కలిగిన వాడు కాబట్టి. ఇది రామచంద్రుడు ఒక గుణం. ఇంకా ప్రధానమైన గుణం సౌశీల్యం అంటారు. ప్రతి మానవుడికి ఉండాలి అని చెప్తారు. అందులో మొట్టమొదటి అది సౌశీల్యం. వాల్మీకి అడిగిన ప్రశ్న కూడా. అంటే మనకు డబ్బు బాగా ఉందనుకోండి, ధన మాదం అని ఒకటి వస్తుంది. దాంతోపాటు చదువు బాగా వచ్చు, విద్య మాదం. గొప్ప వంశానికి చెందినవాడు, అభిజన మదం, జాతి వల్ల, ఇలా 3 రకాల మదం మనిషికి వస్తుంది. అంటే అదేం కాదు, కనిపించేది కాదు, మన యాక్షన్లో తెలుస్తుంది. చదువు రాని వాడిని చూస్తే చులకన ఏర్పడుతుంది, ఇది కూడా రాదు నీకు, ఆ శ్లోకాలు కూడా చదవడం రాదండి, ఏముంది అక్కడ అనేస్తాను. ఏది 4 శ్లోకాలు మనకు వస్తే అవతల వాడిని అలా తక్కువ చేసి తన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. అలాగే కాస్త ఉన్నవాడు అనుకోండి, చి వాళ్ళు నీట్నెస్ మెయింటైన్ చేయరండి, డోంట్ వాంట్ టు స్టే విత్ అని అసహ్య భావం ఏర్పడుతుంది. గాంధీ గారిలో లేదు, బీదలను చూడగానే వాళ్ళతో తను కలిసిపోయాడు, అది మహాత్మా అన్నారు. అదొక గుణం, రామచంద్రుడు ఒక గుణం. రామాయణాన్ని చదివి ఇన్స్పైర్ అయ్యి అలాగే తాను కూడా అవతల వ్యక్తి దుఃఖం కలిగితే తను కూడా ఏడ్ చేయకుంటారు. వైష్ణవుడు అనే పదానికి అర్థం చెప్తాను. వైష్ణవ జనతో తేనేక ఏజే పీడు పరాయి జానేది. అవతల వ్యక్తికి దుఃఖం కలిగితే రెస్పాండ్ అయ్యే హృదయం కలిగిన వాడు వైష్ణవుడు. పరదుఃఖే ఉపకారు కరతవే మను అభిమాన నాడికే. అవతల వాడికి హెల్ప్ చేశాడు, నేను చేశాను, ఇంత చేశాను, అంత చేశానని చెప్పుకోకూడదు. నేను చేయడంలో వాడికి అలా అయింది అనుకోకూడదు. తన దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం వాడికి హెల్ప్ చేశాడు, తన దుఃఖం పోయింది అంతే. నేను మనసులో అభిమానం రాకూడదు. మళ్ళీ అలాంటి మంచి హృదయం కలిగిన వైష్ణవుడు ఉంటారు కదా, మన వీళ్ళందరిలో మనం గమనిస్తుంటాం మహాత్ములు అనే వాళ్ళు ఆ గుణాలు. రామచంద్రుడు ఉన్నది మొట్టమొదటి సౌశీల్యం, అరమరిక లేకుండా కలిసిపోవడం. ఆయన గొప్ప వంశానికి, సూర్యవంశానికి చెందినవాడు. బై బర్త్ చాలా రిచ్ మ్యాన్, ఎంతని చెప్పగలేదు, ఈ సమస్త భూమండలాన్ని వెళ్ళిన చక్రవర్తి వంశానికి చెందినవాడు. అలాగే డబ్బు చేత, విద్య చేత అన్నిటిలో గుణవంతుడే. అలాంటి వాడికి మిగతా వాళ్ళని చూస్తే అసహ్యభావం కలిగిందా? చిన్ననాటి స్నేహితుడు గుహుడు నా ప్రాణమిత్రుడు అండి అంటారు. మనం వ్యక్తులు ఎదురుగా ఉన్నారనుకోండి, వీళ్ళు మహానుభావులు ఉండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాడిని పొగిడేస్తాం. చాటుకు వెళ్ళగానే ఆడుకుంటున్నాడు, తప్పదు కాబట్టి నా సభలో అనాలి కాబట్టి అన్నాం. అంటే మనం నేరుగా మనసుతో పొగిడేది కాదు. రామచంద్రుడు గుహుడు నా ప్రాణమిత్రుడు, నాకు దీటైన మిత్రుడు అని ఎక్కడ చెప్పాడంటే, యుద్ధం అంతా అయిపోయి తిరిగి వస్తుంటే భరద్వాజ ఆశ్రమానికి రాగానే ఆంజనేయ స్వామితో చెప్తాడు. ఆంజనేయ స్వామి ఫ్లైట్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు కదా, సో నువ్వు ముందుగా వెళ్ళి భరతుడు నాపయ్యా, ఆయన 14 ఏళ్ళు కాగానే అగ్నిలో దూకేస్తా అన్నాడు, నేను వస్తున్నానని చెప్పు అని ఆంజనేయ స్వామి పంపుతూ దారిలో నా చిన్ననాటి స్నేహితుడు, నాకు దీటైన స్నేహితుడు గుహుడు ఉన్నాడు, అతన్ని కూడా కలిసి వెళ్ళని చెప్తాడు. ఏమి చిన్నతనం, ఆయన ఎవరు? ఒక చిన్న గూడానికి అధిపతి, నిషాదాధిపతి. ఆయన గుర్తుపెట్టుకోవాలా, ఆయన తనకు దీటైన వాడని కంపేర్ చేసుకుంటాడా? మంచి హృదయం.
అలాగే కోతితో ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది, కలిసిపోతాడు సుగ్రీవుడు. ఉంటాడు, డోర్ కొంచెం ఎక్కడ ఓపెన్ అయితే చక్కన వాడు వెళ్ళిపోతాడు. వాడు తర్వాత కాసేపు మనం వెతుకుంటాం, ఇక్కడ లేడంటే ఏడో వెళ్ళిపోయాడు, అప్పుడు తెలుస్తుంది వాడు పోయినాడు. మనసు కూడా అంతే. సో మరి ఏం చేయాలి? మనిషి మనసును కంట్రోల్ చేయాలి. కోపం ఉండాలా వద్దా? రాముడు చెప్తాడు, కోపం ఉండకపోతే పనులాగో. మరి కోపం ఉంటే క్రుద్ధో హన్యాత్ గురువునపి, పెద్దలను కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తాం, కూడనివి చేసేస్తాం వాళ్ళ విషయంలో కూడా. క్రుద్ధ పరుషయ వాచ నరహ సాధు నదీక్షిపే. అందుకే ఏం చేయాలి? ఆంజనేయ స్వామి కోపం వచ్చింది, లంకనంతా కాల్ చేశాడు, తోక తల్లార్చుకున్నా గుర్తొచ్చింది సీతాదేవి లంకలో ఉందని. అయ్యో ఎంత పని చేశాను, కోపం అనేది ఎంత పాపిస్తుంది, అసలు వచ్చిన లక్ష్యాన్ని నేను ఇలా చేశానేమో అనుకుంటే ఆఖరికి తెలిసింది ఎవరో మాట్లాడుకుంటూ తెలిసింది సీతాదేవి జాగ్రత్తగా ఉందని. వేడి చూశాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ కోపం అనేది ఎలాంటి అయితేనే నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? కోపాన్ని కంట్రోల్ చేయాలి. రామచంద్రుడు ఏం చేస్తాడు? ఏ కోపం రా అనగానే వస్తుంది, నటిస్తాడు, అక్కడ పర్పస్ అయిపోయింది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. అలా కోపాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. రాముడి కోపం రాలేదా? వస్తే లాంగ్వేజ్ మారిపోతుంది మనకు, ఇలాగే ఉంటుంది, యూసేజ్ ఉండదు. రామచంద్రుడిలో కోపం వస్తే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్. వాలిని సంహరించి వేశాడు అన్నమాట ప్రకారం, సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. అయ్యా వర్షాకాలము సీతాదేవిని సెర్చ్ చేయాలంటే కొండలన్నీ స్లిప్ అవుతాయి, వర్షాకాలం వెళ్ళిపోయాక నేను పంపిస్తాను వానరులందరినీ అన్ని దిక్కులకు అన్నాడు సుగ్రీవుడు. 4 నెలలు గడిచిపోయింది. సుగ్రీవుడికి చాలా కాలం తర్వాత మళ్ళీ భోగాలు కాబట్టి ఆయన ఈ లోకంలో లేడు, రాముడికి మర్చిపోయాడేమో. రామచంద్రుడు లక్ష్మణుడిని పంపించి నువ్వు వెళ్ళి చెప్పు. రాముడి కోపం వచ్చింది, ఎందుకు సమయానికి రాలే కదా. రాముడి కోపం వస్తే వచ్చే డైలాగ్ ఇలా ఉంటుంది చూడండి. సుగ్రీవుడితో ఈ మాట చెప్పు లక్ష్మణ, ఎందుకంటే లక్ష్మణుడు వెళ్ళకూడదు సిటీలోకి, 14 ఏళ్ళు సిటీలోకి ఎంటర్ అవ్వకూడదు. ఏ సిటీ అయినా, అది అయోధ్య, కిష్కింద, లంక, ఏ సిటీలోకి ఎంటర్ అవ్వడు, ఆ అడవిలోనే ఉంటాడు. అందువల్ల సుగ్రీవుడు నా రాజ్యంలోకి వెళ్ళలేదు, లక్ష్మణుడిని పంపించాడు. ఏమంటున్నాడు? నచ సంకుచిత పంథ ఏన వాలి హతో గతః. సుగ్రీవా, వాలిని పంపించినటువంటి మార్గము తెరిచే ఉంది. అంటే వాలిని వృత్తి మార్గంలో పంపించాను, నీ కూడా నెక్స్ట్ ఉంటుంది, రాకపోతే చంపేస్తాను రా అంటే. సో ఫ్రమ్ Rama side, the elders they accept Urunimahe. Then you say Aho dasyami. So we always sample the area. Okay. Now we are going to chant the glory of Ma. Chatusagara paryantam go brahmanebhyo shubham bhavatu. Sudaveva shakhaadhyayim saubhagyavishnu bharendrakarasara panchatrayashe pravaramkita saubhagyagotroddhavi. Angirasaya sri gautamatrayashe pravaramkita gautamasa Swarnaroma Maharaja Varmano Natre Haraswaro Maharaja Varmanah Putre Janaka Maharaja Varmanah Putre Sri Sita Namnim Sakshal Lakshmim Bhujatam Ayonijam Varadhinim Kanyam. These are the details of Ma. She belongs to the Videha Maharaja Vamsha. Her great grandfather Swarnaroma Maharaja, grandfather Haraswaroma Maharaja, her father Janaka Maharaja, Kshiradhwaja Janaka Maharaja. So she is the incarnation of Mahalakshmi, who is here as bride. So from both sides they accepted and they blessed the couple. Om Samrajyam Bhojyam Swarajyam Vairajyam Parameshyam Rajyam Rajyamadhipatyamhayam Yashaskaram Balavantam Prabhutvam Tvameva Rajadhipatarvabhuva Sankirnanagasvapatarnaranam Somangalyam Satatam Dirghamayuhu. Arrange asana to the Lord.